నేను క్రీస్తులోకి రాకమునుపు నా పేరు ఏ రకంగా ఉండేదండి? నా పేరు వెంకట్రావు ఉంటే ఇప్పుడు ఏం మారుతున్నారండి? యేసోబుగా మారుతున్నారు. అవునా కదా? ఇంకో ఏదో పేరు ఉంటే ఆదాముగా మారుతున్నారు. ముఖ్యంగా పౌలుగా పెట్టుకుంటున్నారు. అవునా? డేవిడ్ అని పెట్టుకుంటున్నారు. అవునా? అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసేపు కానీ, ఆదాము కానీ, పౌలు కానీ, డేవిడ్ కానీ ఇవి మంచి పేర్లు అనుకుంటున్నారు. మంచి పేర్లు అంటే ఈ పేర్లు మంచివని కాదండి అర్థము. వీళ్ళు దేవునికి పూర్తి స్థాయిలో ఒబే అయ్యారు, పూర్తి స్థాయిలో లోబడ్డారు. మంచి పేరు అంటే అది అర్థమవుతుందండి. అంతేగాని క్రీస్తులోకి రాకమునుపు నాకు ఏదో ఒక పేరు ఉంది, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇదిగో మంచి విశ్వాసుల పేర్లు పెట్టుకుంటే నా పేరు మంచిదైతే అనుకోండి, అంతకంటే పొరపాటు లేదండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం చాలా మంది క్రైస్తవులకు అర్థం కావట్లే. మంచి పేరు అంటే ఏందో అర్థం కావట్లే. చాలా మంది చెప్తా ఉంటారు, అయ్యా దేవుల్లో రాకమునుపు నన్ను మా అమ్మ మా నాన్న ఇట్లా పేరు పెట్టారు, మాకు దేవుల్లోకి వచ్చిన తర్వాత మా అయ్యగారు ఈ పేరు పెట్టారని చెప్తారు. పేరు మార్చుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాదు. ఏం మార్చుకోవాలి? నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ద్వారా దేవుడు ఆ రీతిగా తెలియజేస్తున్నాడు. అయితే మంచి కుటుంబంగా ఉండాలంటే పురుషుడు అనేవాడు మంచి విశ్వాసం అయితే సరిపోతుందా? ఏమండి, పురుషుడు అనే వ్యక్తి మంచి విశ్వాసం అయితే సరిపోతుందా? ఇప్పుడు తిమోతి మంచి విశ్వాసి, సరిపోతుందేక? కుటుంబంలో ఒక వ్యక్తి మంచిగుంటే సరిపోతుందా? ఆదాం గురించి ఎక్కడైనా అన్నప్రసన్నానికి సంబంధించినటువంటి ప్రార్థన ఎక్కడైనా జరుగుతున్నప్పుడు కొడుకులో ఖచ్చితంగా ఒక లేఖనాన్ని ప్రస్తావిస్తూ ఉంటాం. ఆదికాండము 18-19 వచనము ఎవరి గురించి? ఆదాము గురించి. ఏమని ఉంటుంది అక్కడ సమాచారం? ఆదాము తన తర్వాత తన యొక్క భార్య, తన బిడ్డలు యెహోవా యందు ఎలాగ భయభక్తులు కలిగి జీవించాలో నేర్పాడట అని ఎవరు చెప్తున్నారు? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఆదాము గురించి. దేవాతి దేవుడే అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? అబ్రహాం గురించి. అబ్రహాము తన తర్వాత తన భార్య, తన పిల్లలు ఏ రీతిగా దేవునికి లోబడాలో, ఏ రీతిగా దేవునికి భయపడాలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆనాడు అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడు ఈనాడు నీ గురించి, నా గురించి సాక్ష్యం ఇవ్వడా? మనం అలాగూ బ్రతకగలుగుతున్నామా? అలాగ జీవించగలుగుతున్నామా? అబ్రహాం వలే మనం మాత్రమే కాదు, మన బిడ్డల విశ్వాసాన్ని మనము పరీక్షించగలుగుతున్నామా? వారి విశ్వాసాన్ని సరిచేయగలుగుతున్నామా? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో కూడా ఆ దావీదు గారు తన కుమారుడైన సొలొమోను చెప్తున్నాడు, అయ్యా నేను నరులు వెళ్ళే మార్గంలోకి వెళ్తున్నాను, అంటే నేను చనిపోబోతున్నాను. నీవు గనుక దేవునికి ప్రతి విషయంలో లోబడితే, నిజంగా మాటలు ఉన్నాయో లేచో ఉండరు. ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం రండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా
18 ఉందో చూడాలి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచో. ఎవరంట? తన తర్వాత తన ఇంటి వారును తన పిల్లలు. తన ఇంటి వారంటే ఇప్పుడు ఒక 60 సంవత్సరాల ఒక వ్యక్తిని కదిలించామనుకోండి, మా ఇంటి ఆవిడండి అంటారు తన భార్యను. ఏమంటారు? ఇంకోటిగా చదువు లేదు మోటోళ్ళు అయితే మా ఇంటోళ్ళు అండి అంటారు. అంటే అర్థమైంది తన భార్య. ఇక్కడ అబ్రహాం కూడా తన తర్వాత తన ఇంటి వారిను, తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నేను అబ్రహాం గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అదే రీతిగా దావీదు గురించి కూడా చూడండి. 1 దినవృత్తాంతాలు 28వ అధ్యాయానికి రండి. రెండవ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం అండి. మొదటి దినవృత్తాంతాల్లో ఏంటండి 28వ అధ్యాయము 9వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనం నుంచి. సొలొమోను నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని, ఏమన్నాడు? నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనోపూర్వకంగాను ఆయనను సేవించము. చాలా మంది తల్లిదండ్రుల్ని, అయ్యా మీ బిడ్డలను కూడా చర్చికి తీసుకురామంటే నేనే చెప్తూనే ఉన్నానండి, వాడే రావట్లేదండి, హోంవర్క్ ఉందండి, స్కూల్కి పోవాలండి, రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ దావీదు తన కుమారుడికి ఏం చెప్తున్నాడు? నీవు ఆయనను తెలుసుకొని ఎలాగో హృదయపూర్వకంగాను మనోపూర్వకంగాను ఆయనను సేవించము. ఎప్పుడు? ఎగ్జామ్ ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వస్తాం మనమైతే, మన బిడ్డలను తీసుకొని. ఏదైనా అవసరం ఉన్నప్పుడు తీసుకొని వస్తాం. కానీ అబ్రహాం కానీ దావీదు కానీ అలాగుండలేదండి. ఆయనను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఒక్క మాటలో చెప్పాలంటే, నీవు గనుక దేవుని అనుసరించబోతే నువ్వు నాశనం అయిపోతావని చెప్తున్నాడండి. అదేనా? ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఎక్కడి నుంచి? పరలోకంలో ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, ఆనాడు అబ్రహాం మాదిరిగా దావీదు మాదిరిగా మన బిడ్డలకు చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా? ఒకవేళ మనం మంచి వ్యక్తిత్వం కలిగి ఉండొచ్చు, మన భార్య మంచి వ్యక్తిత్వం కలిగి ఉండొచ్చు, మరి పిల్లలు
మన పిల్లలు, సంఘంలో మనం ఉన్నాం. సంఘంలో నేను నా భార్య మంచిగా ప్రతి ఆదివారం వస్తున్నాం అనుకుంటే మన 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 పిల్లలండి. మరి సంఘ కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క పాలేంటి? ఆత్మీయ జీవితంలో వాళ్ళ విశ్వాసం ఏంటి? వాళ్ళ స్థితి ఎక్కడ ఉండాలి? ఆలోచన చేసుకోవాలి మనందరూ కూడా. అందుకోసమే 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం, 3:7 అండి. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి. పురుషులకు చెప్తున్నాడండి. ముందుగా పురుషులకు చెప్తున్నాడు ఏమని? అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి. స్త్రీలు ఎలాంటి వారంట? బలహీనమైన ఘట్టాలంట. చిన్న చిన్న విషయాలకే, కొద్ది విషయాలకే బలహీనపడిపోతూ ఉంటారు, దిగులు పడిపోతూ ఉంటారు, ధైర్యం చెడుతూ ఉంటారు. ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. ఏమవుతుందండి? వీళ్ళతో జ్ఞానంతో కాపురం చేస్తే, భార్యలతో జ్ఞానంతో కాపురం చేస్తే ఏమవుతుంది? భార్య భర్త మాట ఒకే మాట ఉంటే బిడ్డలు కూడా ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు మాట వింటారు. చాలా మంది ఇద్దరు సమాధానం లేనప్పుడు తండ్రి ఏమో బిడ్డలను ఆరాధన రమ్మని గర్జిస్తున్నప్పుడు తల్లి వెనకలా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమెదే నెగ్గాలని. కొన్ని కుటుంబాల్లోనేమో తల్లి బతిమలాడుతూ ఉంటది, ఆరాధన రెండయ్యా మాతో పాటు అని. తండ్రి ఏమో రాకపోతే మళ్ళీ అని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ తలనొప్పి వ్యవహారాలన్నీ లేకుండా కుటుంబంలో పురుషుడు అనేవాడు భార్యను కూడా దేవుని జ్ఞానంలో ప్రోత్సహిస్తూ ఇరువురు కూడా ఏకాభిప్రాయంతో ఉండాలి. కొన్ని కుటుంబాల్లో భర్తలో దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండరు. అప్పుడు దేవుని జ్ఞానాన్ని కలిగిన భార్య ఏం చేయాలి? భర్తను కూడా అలాగూ ప్రోత్సహిస్తూ ఉండాలి. ఎన్నాళ్ళండి ఇదంటే? పైన దేవుని తెలియదా ఎన్నాళ్ళు అనేది? అవునా కదా? ఆయన వారి హృదయాలను సిద్ధపరిచే వరకు మనం ప్రోత్సహిస్తూనే ఉండాలి. అర్థమవుతుందండి? ఎప్పుడైతే చూడండి, ఏ కుటుంబంలో అయితే భార్య భర్తలతో ఒకే మాట ఉంటుందో ఆ కుటుంబంలో బిడ్డలు ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు మాట వింటారు. ఏ కుటుంబంలో అయితే భార్య భర్తకు సమాధానం లేదో ఆ కుటుంబంలో బిడ్డలు మిగతా విషయాల్లో తల్లిదండ్రులు మాట వింటారేమో కానీ దేవుని విషయంలో తల్లిదండ్రులు మాట వినరు. అందుకోసమే చాలా కుటుంబాలు తల్లిదండ్రులు వృద్ధాప్య స్థితికి వచ్చినా కూడా సంఘంలో బలంగా పరిచయం చేస్తూ ఉంటారు. కుమారులేమో దౌర్భాగ్యులు అవుతారు, కుమార్తెలేమో దుర్భేజులు అవుతారు. అసలు వీళ్ళకి వందనాలు చెప్పడం కూడా తెలియదు, ఆదివారం ప్రాముఖ్యత కూడా తెలియదు, ఆదివారం దేవుని ఎందుకు ఆరాధిస్తాం అనేది కూడా తెలియదు. అలా ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియా దేవుని పిల్లారా, ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలండి మనం? ఫస్ట్గా మన కుటుంబంలో భార్య కానీ భర్త కానీ దేవుని జ్ఞానాన్ని బాగా నేర్చుకొని ఉండాలి. ఆ తర్వాత మనల్ని బట్టి
మన బిడ్డలు కూడా దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెందుతారు. వాస్తవం కదండి. ఆదివారం వచ్చేసరికి మనం ఈ ప్రోగ్రాం పెట్టుకొని చూస్తామండి. మన పిల్లల్ని గద్దిస్తున్నాం, భార్యను గద్దిస్తున్నాం. వాళ్ళు వింటారా? ఏమండి వింటారా? ఆదివారం వచ్చేసరికి ఎక్కడెక్కడ లేని పనులన్నీ కుటుంబంలో స్త్రీలు పెట్టుకుంటున్నారు. పెట్టుకొని ఏమండి తొందర బయలుదేరండి అని పిల్లలకి చెప్తా ఉన్నారు, పిల్లలకి భర్తకు. అప్పుడు వీళ్ళు బయలుదేరగలరా? సో ఆదివారం వచ్చేసరికి, శనివారం వచ్చేసరికి మనం ఆరాధన సిద్ధపాటు కలిగి ఉండాలండి. అది తలస్నానమే కావచ్చు, ఏదైనా కావచ్చు. అర్థమవుతుందండి. ఇంకోటి ఏంటంటే, శనివారం తలస్నానం చేస్తే ఆదివారం మ్యాక్సిమం నిద్ర రాదండి. ఆదివారం తలస్నానం చేస్తే ఖచ్చితంగా నిద్ర వస్తుందండి. సో శనివారం తలస్నానం చేయడం చాలా మంచిదండి. శనివారం ఫుడ్ తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకోకూడదండి. ఎందుకంటే ఆదివారం వచ్చేసరికి ఒకవేళ మోషన్ ప్రాబ్లం అయితే ఇబ్బంది అయింది ఆదివారం ఆరాధన రావటానికి. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు అండి. ఎంత చిన్నవి ఈ విషయాల గురించి కూడా మేము ఆలోచించాలంటే ఆదివారం గురించి, దాని విలువ గురించి తెలిసిన వాళ్ళు ఇంతగా ఆలోచిస్తారండి. ఏముండదని నేలకు మడబెడితే ఏముండదండి. అర్థమవుతుందా? ఆదివారం వచ్చిందంటే ఇజ్రాయేల్కు దేవుడు ఒక సిద్ధపాటు దినాన్ని ఇచ్చాడు, అవునా కదా? ఇప్పుడు మనకు సిద్ధపాటు దినం లేదు కానీ శనివారమే ఆదివారానికి ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. చాలా మంది శనివారము కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు, పరీక్షలు వెళ్తూ ఉంటారు. శనివారము వెంటనే తిరిగి వచ్చే కార్యక్రమాలకు మాత్రమే వెళ్ళాలండి. అది అత్యవసరమైతేనే వెళ్ళాలి. ఇంకా ఆదివారం కార్యక్రమాలు వెళ్ళాడు అంతకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు ఆదివారం వివాహాలు పెట్టుకుంటా ఉన్నారు, ఆదివారం కార్యక్రమాలు పెట్టుకుంటా ఉన్నారు. ఆదివారం కార్యక్రమాలు పెట్టుకుంటారంటే వాళ్ళది ఎంత మంచి కుటుంబం అర్థమవుతుంది, ఆ కుటుంబానికి ఎంత దేవుని జ్ఞానం ఉందో అర్థమవుతుంది అక్కడే, అలా కదండి. ఎందుకంటే నేను ఆదివారం మా కుటుంబంలో నేను కార్యక్రమం పెట్టుకోవటం వల్ల నేను దేవుని ఆరాధించడం ఎగ్గొట్టడం మాత్రమే కాకుండా దాదాపుగా 40 కుటుంబాలను ఎగ్గొట్టినట్లుగా ప్రోత్సహిస్తా ఉన్నాం, అవునా కదండి. ఇంకా వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారుగా, ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమైంది, ఈ కార్యక్రమంలో బంధువులు అందరం కలుసుకుంటున్నామని చెప్తా ఉన్నారంటే. సో మనం మంచి కుటుంబంగా ఉండాలంటే ఇవన్నీ చాలా లోతుగా ఆలోచించాలండి. అసలుకి మంచి కుటుంబంగా నువ్వు సంఘంలో ఉండాలంటే ఆదివారమే ప్రభు దినాన్ని ప్రభువును మర్చిపోయే బుద్ధి అయితే నీది ఎలా మంచి వ్యక్తిత్వం గల కుటుంబంగా ఉండగలవండి, అవునా కదా? ప్రభువును కలుసుకునే అవకాశం ప్రభువు నీకు ఇస్తున్నా కూడా దాన్ని నిర్లక్ష్య పెడుతుంటే లోకంలో సామెత ఉంటుందండి, దరిద్రుడి కంట ఎదుట బంగారపు మూట వేసినా కూడా ఏం చేస్తారంటండి, ఒక దరిద్రుడు వస్తున్నాడండి, బంగారం మూట ఎదురేస్తే అతను అనుకుంటాడంట, ఈ కొద్ది లెక్క నేను కళ్ళు మూసుకొని ఎట్లా నడుస్తాను, ఎట్లా నడవాళ్ళు ఈ కొద్ది లెక్క నడిచి చూస్తాను అనుకుంటాడంట. అట్లా ఉంటుందండి మన పరిస్థితి కూడా. ఆదివారము సంపూర్ణంగా ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు దేవుడు. వారానికి సరిపడా ఆశీర్వాదాలు మేలను ఆదివారం ద్వారా దేవుడు నీకు ఇవ్వాలని ఆదివారం నిర్ణయిస్తే, ఆదివారమే మనం దేవుని సన్నిధికి రాలేకపోతే మరి ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటామండి, ఆరోగ్యాన్ని ఎలా పొందుకుంటామండి? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, మనందరం కూడా మనం మాత్రమే ఆదివారం వచ్చేసరికి రెడీ కావటం కాదండి, మన భార్య కూడా మనతో పాటు రెడీ ఉన్నట్లుగా మనం ప్రోత్సహించాలి, మన భర్త కూడా మనతో పాటు రెడీ ఉన్నట్లుగా ప్రోత్సహించాలి. అదే రీతిగా
మన ఇద్దరం వెళ్తే సరిపోతులే అనుకుంటే అనుకుంటే కుదరదండి. మన పిల్లలు కూడా వారు కూడా మనకంటే ముందుగా రెడీ ఉన్నట్లుగా మనం ప్రోత్సహించాలి. కాబట్టి భార్యలను అలాగూ అబ్రహాము అలాగే పెంచాడండి. అబ్రహాము అలాగే తన భార్యను జీవన కృపావరంలో భాగస్వామిగా అనుకున్నాడండి. అవునా కదా? అనుకోబట్టేనా తన వల్ల తన భార్య కూడా అంత మంచి విశ్వాసంగా ఉండగలిగింది. యెహోషువ గ్రంథాన్ని ఒకసారి గమనిస్తే యెహోషువ గారు కూడా ఏమన్నాడండి? శివరాజ్యం అయిందండి. శివరాజ్యం చేయండి ఒకసారి. యెహోషువ గ్రంథము శివరాజ్యం. చూడండి ప్రియులారా, యెహోషువ ఏమన్నాడు? అంజూరపు కాయలు కాయపోయినను నేను నా ఇంటి వాడును యెహోవాను సేవించదము. నేను నా ఇంటి వాడును యెహోవాను సేవించదము. చూడండి ఇప్పుడు దేవుని పిల్లారా, ఎలాగనగలిగాడండి యెహోషువ? ఎలాగనగలిగాడు యెహోషువ? ఎలాగనగలిగాడండి? నేను నా ఇంటి వాడును యెహోవాను సేవించదమని ఎలాగనగలిగాడు యెహోషువ? ఎలాగనగలిగాడంటే ఆయన మాత్రమే కాకుండా చూడండి 15వ వచనం చూడండి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నరేద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరియల్ దేశం మీరు నివసించున్నారే వారి దేవతను సేవించదరో నేడు మీరు కోరుకుంది. మీరెవరిని సేవింప కోరుకొని నేనును నా ఇంటి వారును యెహోవాను. నేనును నా ఇంటి వారిని అంటే అందరూ వస్తారండి. నేనును నా ఇంటి వారును. అబ్రహాం కూడా ఎలా పెంచాడు? తను తన ఇంటివారు. దావీదు కూడా తన ఇంటివారు. అవునా? ఇప్పుడున్న ప్రస్తుత క్రైస్తవ కుటుంబాల్లో ఎంతమంది కుటుంబాలుగా వచ్చి దేవుని ఆరాధిస్తున్నారండి? ఎంతమంది కుటుంబాలుగా వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నారు? చాలా తక్కువ మంది. కాబట్టి యెహోషువ ఏమన్నాడు? అంజూర కాయలు పోయినా, ద్రాక్ష తోటలు పండకపోయినా, వ్యవసాయం లాభసాటిగా లేకపోయినా నేను నా ఇంటి వారిను. మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. అర్థమవుతుందండి? ఈవేళ ఆదివారం మేనేజర్ పనికి రమ్మంటది. ఉద్యోగానికి పోయిన దౌర్భాగ్యులు చాలా మంది ఉన్నారు. మనం కూడా అలాగుంటే ఏమవుతండి? విశ్వాసం నుండి పడిపోతాము.
విశ్వాసం నుండి పడిపోతామండి. ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఎలాగుంటున్నారు తెలుసా? భౌతిక విషయాల్లో వాషింగ్ మిషన్ కొందామంటే భార్య భర్తలో ఇద్దరు ఏకీభవిస్తారండి. ఇద్దరు ఏకీభవిస్తారు వాషింగ్ మిషన్ కొనడానికి. కారు కొనడానికి ఇద్దరు ఏకీభవిస్తారు. ఆ కారులో కారు కానీ బైక్ కానీ మన కుటుంబ అవసరానికి కావాలి కండి అని చెప్తా ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు భర్తల్లో. కొంతమంది భార్యను ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి ఆ కారులో కానీ బైక్లో కానీ బైక్ మీద కానీ దేవుణ్ణి ఆరాధించడానికి చర్చికి వెళ్ళాలంటే కొన్ని కుటుంబాల్లో భర్త ఏమో ఒప్పుకోడు, కొన్ని కుటుంబాల్లో భార్య ఒప్పుకోదు. ఎందుకంటే ఆదివారం ఒక్క రోజు కండి మీకు సెలవా, సరదాగా ఇటన్నా గడిపోతామంటున్నారు. అంటే భౌతిక విషయాల్లో వాషింగ్ మిషన్ కొనే విషయంలో, కారు కొనే విషయంలో, బైక్ కొనే విషయంలో, లేదంటే ఆ కుటుంబానికి అవసరమైంది ఏదైనా కొనే విషయంలో అయితే భార్య భర్తలు ఇద్దరు ఒకే మాట మీద ఉంటున్నారు. మొన్నసారి ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం మా కుటుంబంలో ఒక సహోదరుడు చూశాను. నేను లేకుండా తను ఎటు రాదండి. అందులో తీరా చూస్తుంటే పెళ్ళికి బస్సు ఎక్కడానికి వచ్చిండు బస్ స్టాండ్లోకి. అర్థమవుతుందండి? అంటే భౌతిక విషయాల్లో వీళ్ళకి బాగా ఇద్దరికి బాగా ఏకాభిప్రాయం ఉంటుంది. ఇద్దరికి బాగా ఏకాభిప్రాయం ఉంటుంది. ఆత్మీయ విషయంలోనే ఏకాభిప్రాయం ఉండదు. ఏ విషయంలో? చర్చికి వచ్చే విషయంలోనే ఏకాభిప్రాయం ఉండదు. మిగతా వాషింగ్ మిషన్ కొనే విషయంలో, కారు కొనే విషయంలో, బైక్ కొనే విషయంలో అన్నిట్లో ఏకాభిప్రాయం ఉంటుంది. ముఖ్యంగా మత శాఖల్లో ఉన్నటువంటి కుటుంబాలుగా వచ్చి దేవుని పరిచయం చేస్తారండి. వాళ్ళకు మళ్ళాగా సంవత్సరానికి 4 మీటింగ్లో 3 మీటింగ్లో జరగవండి. వాళ్ళకు జరిగితే మీటింగ్ ప్రారంభమైతే 1 వారం పాటు ఉంటాయండి మీటింగ్లు వాళ్ళకు. అది కూడా వాళ్ళు దాదాపుగా 4-5 చోట్ల పరిచయం చేస్తూ ఉంటారు. ఈ కుటుంబం ఈ వారం పాటు కూడా వాళ్ళ వ్యాపారాన్ని, వాళ్ళ ఉద్యోగాన్ని, వారి బిడ్డల చదువును విడిచిపెట్టి ఆ మీటింగ్ పరిచయం చేయడానికి వస్తారండి. ఆ మీటింగ్ పరిచయం చేయడానికి వచ్చినప్పుడు సేవకుడు వాళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేయడండి. భోజనాన్ని ఏర్పాటు చేయడు, వస్త్రాలను ఏర్పాటు చేయడు. వీరే ఈ వారానికి సరిపడా భోజనాన్ని కావాల్సిన రైస్ని తెచ్చుకుంటారు, కూరగాయలు తెచ్చుకుంటారు. వీళ్ళే ఆ ఊర్లో వారి బంధువులు ఎవరైనా ఉన్నారేమో చూసుకొని వాళ్ళ బంధువులు ఇళ్ళలో ఉంటారండి. అదే సత్యాన్ని జరిగింది. మనం సంవత్సరానికి 4 మీటింగ్లు జరిగితే ఉన్నాయి మహా అయితే బహిరంగ సభలో. ఈ సంవత్సరానికి ఎప్పుడైనా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి మీటింగ్ జరిగినా కూడా మన కుటుంబంలో మన భర్తకు ఎలాగ టిఫిన్ అందించాలి, ఆయన టయానికి ఎలాగ భోజనం అందించాలి అనే మైండే మనలో ఉంటుంది. మళ్ళా మనం సత్యాన్ని ఎరిగిన వాళ్ళంగా డబ్బా కొట్టుకుంటూ బయటికి పోయి చూడండి. ఇప్పుడు దేవుని పిల్లారా, వాళ్ళేమో ఇంతగా పరిచయం చేస్తారు. ఈ వారం పాటు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి గుర్తుకు రాదు. అర్థమవుతుందండి? సో అసత్యంలో ఉన్నోళ్ళు వాళ్ళు సరైన విశ్వాసంలో లేకపోయినా కూడా, సత్యం అనేది వారికి తెలియకపోయినా కూడా, వారు దేవుని పరిచర్యలో మాత్రం మనకంటే 1000 రెట్లు వాళ్ళు బెటర్ అండి. పరిచర్య విషయంలో మనకంటే 1000 రెట్లు వాళ్ళు బెటర్. విశ్వాసంగా ఉండటంలో వాళ్ళు 1000 రెట్లు వాళ్ళే బెటర్. కుటుంబాలుగా వచ్చి వాళ్ళు పరిచర్య చేస్తారు. మనవాళ్ళు అయితే, మనం సత్యాన్ని మనమైతే భర్త ఏమంటాడంటే, నేను వెళ్తున్నాగా నువ్వు ఉండలే, నేను వెళ్ళి చేస్తే సరిపోద్దని భార్యతో అంటాడు. భార్య ఏమంటుందంటే, నేను వెళ్తున్నాగా
ఇంకా ఇద్దరు ఎందుకులే అని భార్య అంటది. వీళ్ళిద్దరు పిల్లలు వచ్చారనుకోండి, మన పిల్లలు వెళ్ళారుగా, మన ఇద్దరు వద్దులు అనుకుంటారు. ఈ మీటింగ్లు జరిగేటప్పుడు కానీ ఏదన్నా సంకార్యక్రమాలు జరిగేటప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయండి. చాలా బాధ కలిగింది. లోపం ఎక్కడుందో అర్థం కాదు. ఎంతవరకు ప్రోత్సహించగలమండి? గుర్రాన్ని ఎంత మట్టుకు నీళ్ళ దగ్గర తీసుకురాగలమండి? పోనీ బలవంతంగా తీసుకురాగలం, తాపించగలమా? నీటిలో ఆ యొక్క తలను పెట్టగలం, కానీ నీళ్ళని తాపించలేము కదా. అవునా కదండి? మా కుటుంబం వద్దకు ఒక సంవత్సరం నుంచి వెళ్తున్నాను. బిడ్డలు లేనప్పుడైతే ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారంట. ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయ్యేసరికి రాబోయేది కావట్లేదండి అని చెప్తున్నారు. పిల్లలు ఉన్నారు, గోల చేస్తున్నారు, వాళ్ళకి ఎంత బాగోలేదని చెప్తున్నారండి. నేను చెప్పాను, మా పిల్లలు చిన్నపిల్లలు అన్నప్పుడు హెల్త్ బాగోని సమయంలో కూడా బయట ఆ యొక్క శారీరక ఉయ్యాలు కట్టి ఏడ్చినప్పుడు మాత్రం బయటికి తీసుకెళ్ళి మిగతా సమయంలో దేవుణ్ణి ఆరాధించాము. ఆ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మేము కూడా చూసాము. చాలామంది ఏమనుకుంటారంటే మాకే పిల్లలు ఉన్నారు, 10 మొత్తం మాకే ఉందనుకుంటారా ఉంటారు. అవునా కదా? అది అంత మూర్ఖత్వంగా ఆలోచించకూడదండి. దేవుడు బిడ్డలిచ్చింది నువ్వు ఆరాధన ఎగ్గొట్టి ఇంట్లో ఫ్యాన్ వేసుకొని పడుకోవడానికా? ఏమండి, అన్నం కూర వండుకొని ఫ్యాన్ వేసుకొని పడుకోవడానికా? ఆ బిడ్డల ఒక్క చెప్పి దేవుడిని గణపరచకుండా ఉంటానికా? దేవుడికి బాధ కదా కదా, దేవునికి కోపం రాదా? మరి ఎలాగో దేవుడు నిన్ను ఆశీర్వదించేది. ఒకప్పుడైతే నువ్వు ఎంత మంచి విశ్వాసుకున్నావో దేవునికి అవసరం లేదు. మరి ఇప్పుడేమైంది అంటే ఆ బిడ్డలు ఒక 5 సంవత్సరాలు వచ్చే వరకు, 6 సంవత్సరాలు వచ్చే వరకు అల్లరి చేయకుండా ఉండలేరు. అంటే 6 సంవత్సరాలు నువ్వు దేవుని ఆరాధించమంటావా? 6 సంవత్సరాల్లో 6 సెకండ్లు నీకు శ్వాస ఇవ్వకుండా పోతే ఏమైపోతావు నువ్వు? ఏమైపోతావండి మనం? ఆ మాట అనలేవుగా, డైరెక్ట్గా అనకూడదు కూడా, కానీ అంత బాధ కలుగుతుంది. కాబట్టి మంచి కుటుంబంగా మన కుటుంబం ఉండాలంటే కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు, కుటుంబంలో మనకు తల్లిదండ్రులు ఉండా, అత్తమామలు ఉండా, ముసలి వాళ్ళు ఉండా, అందరూ వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడికి పని జరిగించాలి. అదే జైనపురం చర్చి బిల్డింగ్ నిర్మాణంలో దాదాపు 90 సంవత్సరాల వృద్ధాప్యం గల ఒక మామ సహాయం చేస్తుంది. ఆమె తోచిన సహాయం చేస్తుంది పని విషయంలో. ఈవేళ మనకు అనాథల భోజన కార్యక్రమానికి ఎంతమంది సంవత్సరంలో 12 నెలలు వచ్చి పనిచేస్తున్నారండి? ఎంతమంది ప్రారంభం నుండి ముగింపు వరకు పనిచేస్తున్నారు? అసలు ఎంతమంది గుర్తుంటుంది? పనిచేయాలని తలంపు ఎంతమందికి ఉంటుందండి? చాలా తక్కువ మందికి. కొంతమంది ప్రజెంట్ వేయించుకోవడానికి వస్తూ ఉంటారు, రావాలి కదా అన్నట్టు వస్తూ ఉంటారు. పైన ఉన్న దేవునికి తెలుసు మనం ఎలా వస్తుందో అనేది. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, దేవుడు ఒక మాట అంటున్నాడు భార్య గురించి. కానీ దేవుడు ఆదాముకు తన భార్యను ఎందుకు ఇచ్చాడని చెప్పాడంటే నీకు సహకారిగా ఉండటానికే ఇచ్చానని చెప్తున్నాడు. ఐ విల్ మేక్ ఏ హెల్పర్. అర్థమవుతుందండి? ఆమెను ఒక సహకారిగా నిర్మించాడు. ఇప్పుడు చాలా క్రైస్తవ కుటుంబాల్లో ఈ విషయం చెప్తే చాలా మంది నచ్చదు. స్త్రీలే కుటుంబాల్లో పెత్తనం చేస్తూ ఉంటారు. ఎవరైనా బయట వ్యక్తులు కానీ సువార్త కానీ వచ్చినప్పుడు పురుషులు పెత్తనం చేసినట్టుగా నడిపిస్తారు. కానీ వ్యవహారం నడిపేదంతా స్త్రీలేనండి.
కానీ దేవుడు నచ్చని విషయం అండి అది. మీకు నచ్చినా నచ్చపోయినా దేవుడు సంఘాన్ని కానీ కుటుంబాన్ని కానీ నడిపించే అవకాశాన్ని పురుషుడు మాత్రం ఇచ్చాడండి. స్త్రీలు అనేవాళ్ళు కూడా నడిపించాలి, కానీ పురుషుడు లోబడితే నడిపించాలి. పురుషుణ్ణి కాలు కింద చెప్పుగా భావించి నడిపిస్తే ఆ కుటుంబం ఎప్పటికీ ఆశీర్వదించబడదండి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, ఇప్పుడు చాలా కుటుంబాల్లో స్త్రీలే పెత్తనాన్ని సాగిస్తూ ఉంటారు. సంఘం లేదన్న కార్యక్రమానికి ఇవ్వాలన్నా భార్య చెప్పిన తర్వాత ఇస్తారండి. ఇదిగో ఇంత ఇవ్వు అని అంత తర్వాత ఇస్తారండి. చాలా మంది చూస్తాను అట్లా. వాస్తవంగా సంపాదించేది పురుషుడు, కానీ ఖర్చు పెట్టేది మొత్తం స్త్రీనే. కొన్ని విషయాల్లో భౌతిక విషయాల్లో ఉండొచ్చు, కానీ ఆత్మీయ విషయాల్లో నేను ఎంత ఆత్మ సంబంధంగా బలపడితే సంఘము కొరకు అంతగా ఖర్చు పెట్టాలండి. ఇందులో భార్య ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదండి, భర్త ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదండి. కాబట్టి మరి దేవుని పిల్లారా, మంచి కుటుంబంగా ఉండాలంటే కుటుంబంలో ఎందరూ ఉండాలండి? మంచిగా అందరూ మంచి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు కీర్తన గ్రంథము 108, 127 అధ్యాయంలో చెప్తున్నాడు, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు గల కుటుంబంగా ఉంటుందో నీ పిల్లలు ద్రాక్ష తీగల వలె ఒలివ మొక్కల వలె ఉంటారని చెప్తున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, కీర్తన 127, 128 చదవండి, అక్కడ మీకు ఉంటుంది. సో దేవుడు మనకు మంచి భర్తనిస్తున్నాడంటే ఎందుకొరకండి? ఏమండి, దేవుడు మనకు మంచి భర్తనిచ్చాడు ఎందుకొరకు? మంచిగా ఉద్యోగం చేసి మంచి ఇల్లు కట్టి తనకు ఏ లోటు లేవని చూసుకోవడానికి. అవునా? ఇదేనండి భర్త పాత్ర. అవునా? దేవునికి మంచి భర్తను ఎందుకు ఇచ్చాడండి? దేవునికి ఎందుకు మంచి భార్యని ఇచ్చేది? ఇష్టం వచ్చిన కూర వండి పెట్టడానికి, తను ఏం చేసినా కూడా మాట్లాడకుండా ఉండాలి. ఆమె మంచి భార్య. అవునా? దేవుడు మంచి భార్యను కానీ మంచి భర్తను కానీ లేదంటే మంచి పిల్లలు కానీ ఎందుకు ఇచ్చేది? ఎందుకంటే నేను రూపాయి, తను రూపాయి, పిల్లలు ఒక రూపాయి సంపాదించుకొని మా కుటుంబం మా బజార్లో మంచిగా ఉండటానికి కాదండి. మనందరం కలిసి, వీళ్ళందరూ కలిసి దేవుని పని జరిగించాలండి. ఎవరి పని అండి? ఎవరి పని? దేవుని పని జరిగించాలండి. సంఘంలో సువార్తికుడు బాగా ప్రయాసపడతాడండి. ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందా? సంఘంలో సువార్తికుడు బాగా ప్రయాసపడుతున్నాడు, ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందా? ఎప్పటికీ క్షేమాభివృద్ధి చెందండి. అర్థమవుతుందండి? సంఘంలో సువార్తికుడు అక్కడే వన్మైన ఆర్మీగా ప్రయాసపడితే ఎప్పటికీ ఆ సంఘము క్షేమాభివృద్ధి చెందదు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము బాప్తిని తీసుకున్న బాప్తిని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సువార్తికుడితో పోటీ పడి పనిచేసినప్పుడే ఆ సంఘము సంఖ్యలోను నాణ్యతలోను విశ్వాసంలోను ఆత్మీయతలోను ఏమవుతుందండి? అభివృద్ధి చెందుతుంది. అవునా?
ఈ వారము చాలా కుటుంబాలు దేవుడిని ఆరాధించడానికి రాలేదండి. సువార్తికుడు ఆ కుటుంబాలన్నింటినీ ప్రోత్సహించాలంటే ఎంత టైం పడుతుందండి? అదే సంఘంలో బలంగా ఉన్న వ్యక్తులందరూ కూడా వారి వారి విధి చొప్పున సంఘం కొరకు పనిచేస్తున్నారు. సువార్తికుడు అక్కడే సువార్త ప్రకటించాలంటే సంవత్సరానికి ఒక 100 కుటుంబాల దగ్గరకు వెళ్ళగలరు. 100 కుటుంబాల్లో 10 కుటుంబాల్లో 5 కుటుంబాల్లో నడిపించగలరు. అవునా? కనీసం 2 కుటుంబాలన్నా నడిపించగలరు. మరి సంఘంలో కనీసం ఒక 20 కుటుంబాల్లో ఒక 5 కుటుంబాలన్నా బలంగా పనిచేస్తున్నాయి అంటే 50 కుటుంబాలు నడిపించగలమా లేదండి? 50 కుటుంబాల్లో 20 కుటుంబాలన్నా వస్తాయా రావా? 10 వచ్చినా మనకు దండగే ఉందండి. అవునా కదా? దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, దురదృష్టకరమైన విషయం ఏంటంటే, సత్యాన్ని ఎరిగిన సంఘాల్లో, క్రీస్తు ప్రభు కట్టిన సంఘాల్లో సువార్తికులు మాత్రమే పనిచేస్తారండి. క్రీస్తు ప్రభు కట్టిన సంఘాల్లో కూడా మనకు దగ్గరలో సంఘం ఉందండి, 20 కిలోమీటర్ల దూరంలో. సువార్తికుడు ఏ విషయంలో కూడా ఆయన పనిచేయడండి. జస్ట్ చెబుతాడంటే సంఘం అంతా పనిచేస్తుంది. మన జగిపేటలో పరిస్థితి ఏందండి? సత్క్రియ వచ్చిందంటే కూరగాయలు సువార్తికుడే తీసుకురావాలి. అవునా? సరుకులు సువార్తికుడే తీసుకురావాలి. ఫ్రూట్స్ సువార్తికుడే తీసుకురావాలి. అన్నీ A to Z తీసుకొస్తే మనం అఫీషియల్గా వస్తాం. నిజంగా మరి ఆ సత్క్రియ కొరకు ఏం ఉపయోగిస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎలాగ చేస్తున్నారు అనేది ఎప్పుడు తెలిసిద్దండి మనకు? ఎవరైనా చెప్పగలరా సత్క్రియకి ఇదిగో ఇన్ని ఐటమ్స్ వాడుతున్నాం అని? ఎవరికైనా ఇదిగో ఇన్ని గ్రామాల్లో పంచుతున్నామని ఎవరికైనా తెలుసా? ఎప్పుడూ ఒకే రూట్ వెళ్తారు. ఎందుకంటే ఈజీగా ఉన్న రూట్ వెళ్తారండి, తొందరగా అయిపోవాలని. మరి దూరంగా వెళ్ళే రూటు ఎప్పుడు తెలిసింది? ఒకవేళ మనం ఆ రూట్కి వేరే రూట్కి వెళ్ళాలంటే మరి ఆ రూట్ మనకు తెలియకపోతే ఎట్లా అండి? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, సత్యాన్ని ఎరిగిన కుటుంబాల వల్ల మనమేమో సంఘంలో బలంగా పనిచేయమండి. సువార్త చాలా మంది మనకున్న గుడ్డ అభిప్రాయం ఏంటంటే సంఘం అంటే సువార్తికుడిది, ఆయనే పనిచేయాలి, మనం ఆదివారం ప్రేక్షకులాగా వచ్చిపోతే సరిపోతుంది కొంతమంది. ఇది సినిమా థియేటర్ కాదండి, ఇది ఒక ఫంక్షన్ హాల్ కాదండి, ఇది దేవుని సన్నిధి. ఇక్కడ దేవుడు ఈ సన్నిధిన నాకెన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు, మీకు కూడా అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి మనందరూ కలిసి పనిచేస్తేనే సంఘము సంఖ్యలోను, నాణ్యతలోను, విశ్వాసంలోను, ఆత్మీయతలోను అభివృద్ధి చెందుతుంది. ఒక 2 సంవత్సరాల క్రితం క్రొత్తగా ఒక సహోదరు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే ఆయన వచ్చినప్పుడు వాళ్ళ ఏరియాలో ఒక సువార్తికుడికి పెట్టాం. అప్పుడు ఒక మాట అన్నాడు, ఏందండి అన్నిటికీ మీరే పోరాడుతున్నారు, మరి వాళ్ళకు కూడా మీరు నేర్పించవచ్చు కదా అని అడిగాడు. ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రోత్సహిస్తున్నానండి, మరి వాళ్ళకు కూడా వాళ్ళ మనసులో కూడా చేయాలనే తపన ఉంటుంది కదా అన్నప్పుడు, అలాగుంటే సంఘం ఎప్పుడు మీది డెవలప్ అవుతుందండి అని అన్నాడు. వాస్తవేనండి. ఎందుకంటే సంఘంలో ఒక కుటుంబం సువార్తికుడు, లేదంటే ఒక కుటుంబం 2 కుటుంబాలు ఆత్మ సంబంధంగా బాగా బలపడి వీళ్ళే ఎప్పుడు పనిచేస్తూ ఉంటే సంఘం ఎప్పటికీ క్షేమాభివృద్ధి చెందుతాం. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ ఉండాలి. సంఘం కొరకు ఎప్పుడెప్పుడు పనిచేయాలి? నిరంతరం పనిచేయాలండి. నా అవసరం సంఘానికి ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చినే పనిచేయాలి. అంతేగాని 10 సార్లు ఫోన్ చేస్తే 11వ సారి వచ్చి పని చేయటం కాదండి. కాబట్టి మరి దేవుని పిల్లారా,
రోమపత్రిక 16వ అధ్యాయం రండి ఒకసారి. రోమపత్రిక 16వ అధ్యాయము. మతశాఖల్లో కూడా సువార్తీలు పనిచేయరండి. అయ్యగారికి అసలు పనిచేయరు. ఆర్టీసీ కానీ మనం చర్చి నిర్మించబోతున్న ప్లేస్ దగ్గర మరొక చర్చి నిర్మిస్తున్నారు. అక్కడ మొత్తం వాళ్ళ సంస్థ వాళ్ళే, సుధార్ పనిచేసేది వాళ్ళ సంస్థ వాళ్ళే, చర్చికి సంబంధించిన వాళ్ళు లేదంట. రాడ్ బెడ్డింగ్ వాళ్ళు చర్చికి సంబంధించిన వాళ్ళు లేదంట. విశ్వాసులు ఒకరోజు 10 కేజీలు చేపలు వండుకొచ్చారంట, ఒకరోజు 10 కేజీలు చికెను. వాళ్ళే ఒక కుటుంబం ఒకరోజు ఒక ఐటెం పెడితే ఇంకో రోజు ఇంకో ఐటెం పెడుతున్నారంట. అలా ఉంటుందండి వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ఐక్యత. మనలో ఆ ఐక్యత ఉండదు. 3వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు నా జతపది వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనము చెప్పుడే. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించరే. ఎవరి ప్రాణం కొరకండి? ఎవరి ప్రాణం కొరకు, ఎవరి ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డారంట? పౌలు గారి కొరకు అకుల్లా ప్రిస్కిల్లా సిద్ధపడ్డారంట. ఈనాడు సువార్తికుడు అవసరం ఏమైందో. సువార్తికుడు కనీసం మన రోజులు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామండి మనం? మీ హృదయం మీద చేవేసుకొని చెప్పండి. సేవకుడు ప్రయాణాల కొరకు ఈ రోజుకి ఎన్నిసార్లు, రోజుకు ఒక్కసారి ఎందుకు ప్రార్థన చేయగలుగుతున్నామా మనం? ఆయన పరిచర్య కొరకు ఒక్కసారి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎక్కడైతే పౌలు పరిచర్య కొరకు ప్రాణాన్ని పెట్టే స్థితిలో ఉన్నాడంట అకుల్లా ప్రిస్కిల్లా. అంత మాత్రమే కాదు, వీళ్ళు కుటుంబంగా కలిసి వాళ్ళకు పౌలు గారికి సహకరించారు. ఇంకా 10వ వచనం 11వ వచనము మనం గమనిస్తే ఇంకా అనేక కుటుంబాలు పౌలు గారికి సహకరించారండి. ఇంకా అనేక కుటుంబాలు పౌలు గారికి సహకరించారండి. అందుకోసం ఆయన ఎలాగ సువార్త ప్రకటించగలిగాడండి? ఎక్కడెక్కడ ఆయన సంఘాలు ప్రారంభించాడు? ఎక్కడెక్కడండి? కొరింథీలో, గలతీలో, ఎఫెసీలో, ఫిలిప్పీలో, కొలసీలో, తెస్సలోనిక, అవునా? ఆ తర్వాత ఈ రకంగా ఆయన అనేక పట్టణాల్లో సంఘాలు కట్టాడంటే ఆయన ఒక్కడ ప్రయాస కాదండి. అనేక కుటుంబాలు ఆయన సహకరించారండి. వాళ్ళ జైనపురంలో సహకరించడానికే వీలైతే ఇన్ని పట్టణాల్లో పౌలు గారు సువార్త ప్రకటించడానికి సహకరించారు. మన పక్కన కోతమేడు దూరం ఉన్న జైనపురంలో పరిచర్య సహకరించడానికి మనకు ప్రాణం ఒప్పట్ల, మనసు ఒప్పట్ల. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. పౌలు గారు ఆ కుటుంబాలకు వందన వచ్చిందో తెలియజేస్తున్నాడండి. ఎందుకంటే అంతగా సహకరించారు. ప్రాణం అంటే ప్రాణం ఇచ్చేదానికంటే ఇంకా విలువైనది ఏదైనా ఉందండి? అంతకంటే ఇంకా గొప్ప సహకారం ఏదైనా ఉందా? లేదు. ఈవేళ మన బంధం ఎలాగుందండి? మన సాధి సంఘంలో స్వార్థికుడు విశ్వాసులకి మన రిలేషన్ ఎలాగుంది? ప్రాణం అంటే ప్రాణం ఇచ్చే రీతికి ఉందా? కనపడ్డప్పుడు అన్నా చెబుతా అన్నట్టుకుందా? ఎలాగుందండి? ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు? పౌలు గారు ఆ యొక్క విశ్వాసుల రిలేషన్కి వచ్చి, వాళ్ళ అనుబంధంకి వచ్చి, ఆ తర్వాత మన స్థానిక సంఘాలు కూడా అలాగ ఉండాలనా, అలాగ ఉండకూడదనా?
అందుకోసమే చాలా మంది మత్స్యాకులు ఇప్పుడు క్రీస్తు సంఘం వాళ్ళు కూడా చాలా మంది స్టార్ట్ చేశారండి. ప్రతి ఆదివారం భోజనాలు వండుకొని ఆరాధన అయిపోయిన తర్వాత భోజనాలు భుజించి ఇంటికి వెళ్తాం అండి. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం నెలకోసారి అనాథకు చేయడానికే మనం సమయం సరిపోట్ల. ప్రతి ఆదివారం అంటే ఎక్కడ కుదిరిద్దండి? ఇంపాసిబుల్. అందుకోసం మనం సంవత్సరానికి ఒకసారి కలిసి భోజనాలు చేస్తాం. కలిసి భోజనాలు చేయని అవసరం లేదండి. కనీసం ఒక 5 నిమిషాలు ఆరాధన అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు సంఘ కార్యక్రమాల పట్ల ఎంతమంది మాట్లాడగలుగుతున్నామండి? ఎంతమంది సువార్తికుడిని ఆ విషయాలు అడగలుగుతున్నాము? అయిపోయిందా? అన్నీ సర్దుకున్నామా? వెళ్ళిపోవాలి, భోజనం చేయాలి, మళ్ళా మన పల్లె మనం నిమగ్నం అవ్వాలి. ఇదే మన రొటీన్ లైఫ్ అయిపోతుందండి. ఇదే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనాన్ని గమనించండి. 16-15. ఆమెయు ఆమె ఇంటి వారిని బాప్తిజం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువు నందు విశ్వాసం కలదాన్ని, మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉన్నాడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసిన. ఎవరు బలవంతం చేసిందండి? స్త్రీ లూదియా ఏం చేసింది? పౌలు గారిని అతనితో పాటు ఉన్న బృందాన్ని బతిమిలాడుకుంది. అయ్యా, నేను విశ్వాసం కలదాన్ని మీరు వేస్తే నా ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా, నా ఇంటికి వచ్చి ఉండున్నాయా, నివాసం ఉండున్నాయా. ఎట్లా మీరు ఈ ప్రాంతంలోకి వచ్చారు కదా సువార్త ప్రకటించడానికి, నేను మా గృహాన్ని ఇస్తానయ్యా మీ కొరకంతయి. ఇవాళ సువార్తికుడిని మనం ఆహ్వానించగలుగుతున్నామా? సువార్తుడు మన గృహానికి వచ్చి ప్రార్థించాలని మనం కోరుకుంటున్నామా? ఒకవేళ వస్తే మన లోటుపాట్లు ఎక్కడ తెలుస్తాయో అని చాలా మంది రానిరండి, పర్లేదండి అంటారండి, లేదంటే వాయిదాలు వేస్తూ ఉంటారండి. లూదియా వలె మనము సువార్తికుడిని మన కుటుంబంలోకి ఆహ్వానించగలుగుతున్నామా? ప్రియ దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచించుకోవాలి. ఆదిమ సంఘంలో ఎలాగుండేదంటే కుటుంబాలుగా వారు కూర్చొని మాట్లాడుకునేవారు, సంఘ క్షేమాభివృద్ధి గురించి ఆలోచించుకునేవారు, చర్చించుకునేవారు. ఇప్పుడు ఆదివారం గంటన్నర స్పెండ్ చేయడానికే ఎంతో టైం స్పెండ్ చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. ఇదే అపోస్తలుల కార్యం 15-13 వచనం కూడా గమనించండి. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్ని జనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగ మొదట కటాక్షించిన సుమియోను వివరించి ఉన్నాడు. యాకోబు అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు సహోదరుడు అండి. యేసుక్రీస్తు ఎలా పుట్టాడండి? పరిశుద్ధాత్మలో పుట్టాడు. అవునా? ఇక రేపు నుంచి ప్రారంభమైంది యేసుక్రీస్తు పుట్టి గురించి పండుగ వాతావరణం. అయితే యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు తల్లికి తండ్రికి బిడ్డలు ఉన్నారా లేరా? ఉన్నారు. వాళ్ళు ఎలాగ పుట్టారు? యేసుక్రీస్తు ఏమో పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల పుట్టాడు. ఆ యాకోబు కానీ మిగతా వాళ్ళు ఎలా పుట్టారండి? శరీర సంబంధంగా. అంటే మరియకు యేసేపుకు ఇద్దరు కలయిక వల్ల పుట్టారండి. అయితే ఒకానొక సందర్భంలో ఆ యాకోబు అనే వ్యక్తి యేసుక్రీస్తు సహోదరులు యేసుక్రీస్తుని ఏళన చేశారు. అలాంటి యాకోబు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత
ఆయన మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకొని యేసుక్రీస్తు కుటుంబం నుండి, పౌలు కుటుంబం నుండి యాకోబు మంచి బలమైన విశ్వాసిగా తయారయ్యాడు. సంఘబద్ధగా ఆయన అభివృద్ధి చెందాడు. సంఘాన్ని నడిపించే నాయకుడిగా మారాడు. ఎలాగ మారగలిగాడండి? యోహాను సువార్త 7వ అధ్యాయం చదువుకుంటే యేసుక్రీస్తును హేళన చేశాడు తన సహోదరులు. గలతీ 1:19 చూడండి. అతని తప్ప అపోస్తలుల్లో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూసి ఎవరంటున్నాడు? పౌలు అంటున్నాడు. ఎవరంటే యాకోబు? బైబిల్లో 3-4 యాకోబులు ఉన్నారండి. అవునా కదా? 3-4 యాకోబులు ఉన్నారు. ఎవరు? ఒక పూటి కోటి కొరకు జ్యేష్ఠత నమ్ముకున్నా యేసేపు తమ్ముడైన యాకోబు ఉన్నాడు. ఆ తర్వాత యేసేపు, ఆ తర్వాత ఆ యాకోబు యేసుక్రీస్తు సహోదరుడు, మరొకడు శిష్యుల్లో ఒకడు. కాబట్టి వీళ్ళందరూ ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు భౌతిక సంబంధమైన సహోదరుడు. అంటే యేసుక్రీస్తు విశ్వాసంగా బ్రతకడం వల్ల కదా తనను హేళన చేసిన తన భౌతికమైన సహోదరుడు కూడా విశ్వాసంలో బలపడగలది. అవునా కదా? ఈనాడు మన కుటుంబాలు కూడా మనల్ని కూడా హేళన చేయొచ్చండి. విశ్వాసంలో బలంగా ఉన్న మనలను బలహీనంగా ఉన్నవారు హేళన చేయొచ్చు. కానీ రేపటికి ఒక నాటికి వాళ్ళే మన ప్రవర్తన బట్టి మారే అవకాశం ఉందండి. మారే అవకాశం ఉందా లేదా? యాకోబుని బట్టి దేవుడు మనకు ఆ రుజువును చేస్తూ ఉన్నాడు. అందుకోసమే యెహోషువ మోషే వద్ద దాదాపుగా 40 సంవత్సరాలు శిష్యరికం చేశాడండి. 40 సంవత్సరాలు శిష్యరికం చేశాడు. ఎందుకొరకు? ఇజ్రాయెల్ ఎలాగ నడిపించాలో నేర్చుకున్నాడు. ఈనాడు మత శాఖల్లో చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడో వేరే జిల్లా అయ్యగాని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. అవునా? అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందో తెలియదు, వీళ్ళ స్థితిగతులు ఏందో తెలియదు, వీళ్ళ ఆత్మీయ స్థితి ఏందో తెలియదు. కాబట్టి చాలా మంది వేరే చోట నుంచి వచ్చి వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం అంటారండి. ఒక సహోదరుడు ఒక 5 సంవత్సరాల క్రితము ఫోన్ చేసి, బ్రదర్ మీ దగ్గరికి ఒక 2 ఆదివారాలు ఆరాధనకు వస్తాను, నాకు వాక్యం చెప్పే అవకాశం ఉండేమో ఇవ్వమని చెప్పాడు. అలాగే ఇవ్వండి. వాక్యం చెప్పాలంటే ఖచ్చితంగా స్థానిక సంఘం యొక్క పరిస్థితి తెలియాలి, మీకు విశ్వాసం యొక్క స్థితిగతులు తెలియాలి. అలాగే తెలియకుండా ఏం చెప్పగలమండి? అవునా కదా? ఈనాడు ఒక వెహికల్ తోలాలంటే, డ్రైవ్ చేయాలంటేనే ఆ వెహికల్ గురించి పూర్తిగా మనకు అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా దొరికితే ఏమైందండి? యాక్సిడెంట్ అయింది. కాబట్టి సంఘాన్ని నడిపించే వాళ్ళు ఎవరే ఉండాలండి? ఆ సంఘం యొక్క స్థితిగతులు పూర్తిగా తెలిసి ఉండాలి. పై తెలిసి ఉంటే సరిపోదండి. కాబట్టి ఓవరాల్గా మంచి కుటుంబాన్ని మనం ఎప్పుడు నేర్చుకోగలమండి? ఎప్పుడు అనిపించుకోగలమండి? మంచి కుటుంబంగా ఎప్పుడు అనిపించుకోగలమండి? ఒక వ్యక్తిగా నేను 100% విశ్వాసం కలిగి ఉంటానండి. దేవుడు రైట్ కొట్టాడండి, ఓకే అన్నాడండి. తర్వాత
నేను వివాహం అయిన తర్వాత నేను నా విశ్వాసం అనేది 60% పడిపోయిందండి. అప్పుడు దేవుడు సరే వెయిట్ చేద్దాం అంటాడు. అవునా? పిల్లలు పుట్టారండి. పిల్లలు పుట్టిన తర్వాత 40% 30% రావాలా? ఏమండి, మన విశ్వాసం అనేది వ్యక్తిగా ఉన్నప్పుడు 100% ఉన్నప్పుడు ఇక్కడ కూడా 100% ఉండాలి, ఇక్కడ కూడా 100% ఉండాలి. అప్పుడు మాత్రమే ఓకే అంటాడు దేవుడు. అర్థమైందా? 3 కూడా రైట్కి రావాలి. అర్థమవుతుందండి? అప్పుడు ఏమంటాడు? బలా మంచి దాసుడా, బలా మంచి కుటుంబమా. చాలా మంది ఏమంటారంటే, బ్రదరు నాకైతే మంచి విశ్వాసం ఉందండి, నాకు దేవుని పని చేయాలని ఎంతో ఆశ అండి, ఎంతో ఇష్టం అండి, కానీ మా మిస్సెస్ ఒప్పుకోదండి, సారీ అండి ఏమనుకోబాకండి అని చెప్తా ఉంటారు. మరి అప్పుడు చాలామంది సహోదరులు కూడా చెప్తా ఉంటారు, స్త్రీలకు క్లాస్ రావడం నాకైతే చాలా ఇష్టం అండి, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి అని. సంకర్మాలు రావటం నాకు చాలా ఇష్టం కానీ మా ఇంట్లో వాళ్ళు పంపిరండి అని. మరి ఎప్పుడు మనం వ్యక్తిగా ఉన్నప్పుడు ఎంత విశ్వాసంగా ఉన్నదేదే అనవసరం దేవునికి. అవునా కదా? బాధ్యతలు పెరిగినప్పుడే మనలో ఉన్న విశ్వాసం నీ దేవుడు చూస్తున్నాం. కాబట్టి వ్యక్తిగా మన విశ్వాసము ఓకే, వివాహం అయిన తర్వాత ఓకే అనాలి, దేవుడు అనాలి, నేను అనుకుంటే సరిపోదు. పిల్లలు కలిగిన తర్వాత కూడా ఓకే అని దేవుడు అనాలి. అప్పుడే మన కుటుంబము మంచి కుటుంబము. లేదంటే మాదిరి గారి కుటుంబంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వ్యక్తిగా మీరు ఉన్నప్పుడు మీ విశ్వాసం ఎలాగుంది, వివాహం అయిన తర్వాత మీ విశ్వాసం ఎలాగుంది, పిల్లలు కలగ మునుపు మీ విశ్వాసం ఎలాగుంది, పిల్లలు కలిగిన తర్వాత మీ విశ్వాసం ఎలాగుంది. చాలా మంది పిల్లలనే కాదండి, ఉద్యోగంలో కూడా ఉద్యోగం రాకమునుపు ఎంతో దేవుని పరిచయం చేస్తారు. ఇంత పరిచయం చేశారు కాబట్టి దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చింది అనుకుంటారు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత క్రమంగా దేవుని ఆరాధించడం మానివేస్తారు. ఎందుకంటే ఆ ఉద్యోగం వల్ల అప్పుడు నిన్ను దేవుడు ఆమోదించడు. అప్పుడు నీ విశ్వాసం ఎంత? 30-40. కానీ నువ్వు పరలోకాన్ని పొందుకోవాలంటే 100 కావాలి విశ్వాసం. ఈ లోపల నువ్వు భూమి మీద ఉంటావో పోతావో తెలియదు. అవునా కదా? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, దేవుడు భూమి మీద మనల్ని ఎందుకు కుటుంబాలుగా ఏర్పాటు చేశాడు తెలుసా? మాదిరికరమైన కుటుంబంగా ఉండటానికి, రోల్ మోడల్గా ఉండటానికి. ఎవరికి? లోకానికి. మరి లోకానికి రోల్ మోడల్గా ఉంటున్నామా లేదనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోగలగాలి ప్రియ దేవుని పిల్లారా. కాబట్టి ఇప్పటివరకు ఓపికతో శ్రద్ధతో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి సంఘంలో మన కుటుంబాలన్నీ ఎలాగుండాలండి? చెప్పట్లే ఇప్పుడు దాకా మొత్తం కూడా మర్చిపోయారు. వెంటనే మాదిరికరమైన కుటుంబంగా ఉండాలి. మాదిరికరమైన కుటుంబంగా ఉండాలంటే